పేరు మహేష్. సుందర్పూర్, డోంగర్పూర్లో నివసిస్తుంటాను. బైక్ మీద హాస్పిటల్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. దారిలో నాకు ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత నేను పూర్తిగా దివ్యాంగుడిగా మారిపోయాను. నాన్నకు ఎవరో చెప్పారు, దివ్యాంగుల మీటింగ్ ప్రతి నెలా జరుగుతుందని. అక్కడికి వెళ్లి చూసినప్పుడు చూస్తుండగానే అకస్మాత్తుగా నా దృష్టి మౌనిక గారిపై పడింది. నా పేరు మౌనిక. నేను సీమల్వాడలో నివసిస్తుంటాను. నేను పుట్టుకతోనే పోలియో వల్ల వికలాంగుడాలిని మరియు చేతి కర్రల సహాయంతో నడుస్తాను. దివ్యాంగుల మీటింగ్ జరుగుతుంది. అక్కడికి నేను కూడా వెళ్ళాను. అక్కడ మా మధ్య మాటలు కలిశాయి మరియు పరిచయం కూడా ఏర్పడింది. నా ప్రాబ్లం ఏదైతే ఉందో అది నేను చెప్పాను మరియు వారి కండిషన్ వారు చెప్పారు. ఆ తర్వాత మా పెళ్లి మాట వచ్చింది. ఆ తర్వాత మా సంబంధం నిశ్చయమైంది. కానీ పెళ్లి చేసేంత కండిషన్ 2 కుటుంబాలకు లేదు. ఎవరో చెప్పారు, నారాయణ్ సేవా సంస్థ ఉందని. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళండి అని కుటుంబాన్ని తీసుకువెళ్ళి ఒకరోజు అక్కడ చూపించాము. ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1, 2024న మా పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఆ రోజు నుండి మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మీ అందరి ఆశీస్సులతో మా ఇంట్లో ఒక చిన్న ముద్దుల బాబు కూడా ఉన్నాడు. వాడే మా జీవితంలో అతిపెద్ద సంతోషం. ఈ రోజు నేను ఈ మిత్ర షాపు నడుపుతున్నాను. ఇందులో నా భార్య కూడా నాకు సహాయం చేస్తుంది. వీరికి సహాయం అవసరమైనప్పుడు నేను అండగా ఉంటాను. మేము సంతోషంగా ఉన్నాము మరియు మేము ఆత్మనిర్భరంగా ఉన్నాము మరియు మా కుటుంబంతో కలిసి మేము చాలా అందమైన జీవితాన్ని గడుపుతున్నాము. మేము సంతోషంగా ఉన్నాము మరియు మేము ఆత్మనిర్భరంగా ఉన్నాము మరియు మా కుటుంబంతో కలిసి మేము చాలా అందమైన జీవితాన్ని గడుపుతున్నాము. ఈ సంతోషాన్ని ఇచ్చినందుకు నారాయణ్ సేవా సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.